రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు ఇప్పుడు బాగా ట్రస్ట్ చేస్తున్నది ఎవరినంటే నన్ను, అజయ్ బాబుని. అవును సార్, అవును సార్. దట్టు మేము చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు నా సొంత ఖర్చులతో ప్రతి నెల 2 పట్టణాల్లో మీటింగ్ పెడుతున్నాం. అవును సార్. రీసెంట్ గా కేఏ పాల్ గారి దగ్గర నుంచి కూడా కాల్ వచ్చింది, ఆయనతో కలిసి వర్క్ చేయమని చెప్పారు. అయితే ఆయన దగ్గర వర్క్ చేసామంటే ఆయన మనల్ని రానివ్వడు అంతే. ఎందుకంటే ఆయన సీరియస్ గా మాట్లాడుతూ సింపుల్ గా నేను ఇప్పుడే ట్రంప్ ని కలిసి వచ్చాను అని ఇలాంటి మాటలు మాట్లాడేటప్పటికి ఆయన వాయిస్ లో అప్పటి వరకు మాట్లాడిన వాటికి డెప్త్ పోతుంది. అవునవును సార్. యాక్చువల్ గా సార్ నవీన్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్కి తెలుసు సార్, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు. అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ, మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆ చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. ఏమో అండి, నాకు అంత ఐడియా లేదు. కానీ నేనైతే ఒక మాట చెప్పగలను మీకు. హనీ జాన్సన్ గారు, జాన్ బాబు గారు అంత వర్తీ కాదు. అంటే పొలిటికల్ వింగ్ వైపు నేను ఆలోచిస్తూ చెప్తున్నా. పొలిటికల్ సైడ్ గా వాళ్ళంత ఎబిలిటీ లేదని నేను చెప్పగలను, నాకున్న అభిప్రాయం. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడండి, జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు. అవసరం లేదు అది చెప్పడం. అవునవును. బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప ఒప్ప తీసుకున్నాం, ఇంకా దానికి నిలబడాలని ఆలోచన లేదు. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. అవును 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 సార్, అదే కొంచెం ఇబ్బంది కలిగింది. సార్ సార్ అవునారా? ఇప్పుడే సార్ చెప్పారు సార్, మీకు చెప్పారు మీకు కాల్ చేస్తారని. అది మా డేవిడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మా సారు అమెరికాలో ఉన్నారు సార్. ఆయన వచ్చినమ్మనే మీతో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేద్దాం. వీలైతే నేను ఒకసారి కాన్ఫరెన్స్ కలుపుతాను సార్. నాకు ఒకసారి డీటెయిల్స్ అన్ని చెప్పండి సార్. ఏం లేదు సార్, మా సార్ ఏంటంటే సార్ యాక్చువల్గా కర్ణాటక అండి. ఆయన ఏంటంటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. యుఎస్ లో సాఫ్ట్వేర్ గా ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా? ఓకే. అయితే ఏంటంటే ఆయన కొంచెం రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఉంది. ఒక సినిమా కూడా అంతకుముందు ట్రై చేశారు, కానీ అది డైరెక్టర్ గారు కొంచెం కథనకి ఆగారు అనమాట. అంటే పార్టీ స్టార్ట్ చేశారండి, రిజిస్ట్రేషన్ చేశారా? ఇంకా చేయలేదు సార్, ముందు గ్రౌండ్ వర్క్ చేస్తున్నామండి. ఓకే ఓకే. పీస్ మిషన్ అని అనుకుంటున్నాం. ఇంకా గ్రౌండ్ వర్క్ చేస్తున్నామండి. ఆయన అక్కడ కొంత అమౌంట్ అది కలెక్ట్ చేస్తున్నారు అమెరికాలో మా పాస్టర్ గారు. ఆయనకి ఏంటంటే ఓన్ గా అక్కడ బెంగళూరులో ఉన్నాయి సార్, 150 ఎకరం పొలం ఉంది. ఆ రెంట్లు కూడా వస్తాయి ఆయనకి. 3-4 చర్చిలు ఉన్నాయి. వరంగల్లో నా చర్చ్ ఉందండి, అది ఆయనదే, నేను నడుపుతున్నాను సార్ ఇక్కడ వరంగల్లో. నా పేరు పాల్ అండి. అది సార్ అంతా మేము మాట్లాడుతున్నాము సార్, చాలా మందితో మేము డిస్కస్ చేస్తున్నాము, అందరి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, ఎవరితో వెళ్ళాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. అందుకబట్టి మేము ఏది కూడా పెద్దగా ప్రచారం అది ఏం లేదు సార్. సైలెంట్ గా మన పని చేయాలి, దేవుని పని సైలెంట్ గా చేసుకోవాలనే తలంపుతో మా పాస్టర్ గారు ఉన్నారండి. అది మీరంటే ఆయన కొంచెం అభిమానం సార్. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పోరాటం బాగా నచ్చింది అన్నారు. ఒకసారి వీలైతే ఒకసారి మాట్లాడదామని. ఏంటంటే కొంచెం ఆయన కొంచెం బిజీ ఉండడం వల్ల అది కొంచెం కష్టం అవుతుంది మీతో మాట్లాడడం సారు. యాక్చువల్లీ వీ టు హ్యావ్ ద సేమ్
ప్లాన్ అండి. మాకు అదే ఆలోచనలో ఉన్నాం మేము కూడా. ఎందుకంటే 2 స్టేట్స్ ఆఫ్ క్రిస్టియన్స్ లో 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు ఇప్పుడు బాగా ట్రస్ట్ చేస్తున్నది ఎవరినంటే నన్ను, అజయ్ బాబుని. అవును సార్, అవును సార్. దట్టు మేము చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు నా సొంత ఖర్చులతో ప్రతి నెల 2 పట్టణాల్లో మీటింగ్ పెడుతున్నాం. అవును సార్. క్రిస్టియన్స్ యునైట్ చేయడానికి క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ పేరుతో ప్రతి నెల 2 మీటింగ్స్ పెడుతున్నాము. ఇప్పుడు జూన్ 9వ తారీఖున వైజాగ్ లో ప్లాన్ చేస్తాం మీటింగ్. సార్. ఇప్పుడు వరంగల్ 27వ తారీఖున వరంగల్ మీటింగ్ ఉంది. వేరే పాస్టర్స్ పెడుతున్నా, దానికి గెస్ట్ గా నేను అజయ్ ఇద్దరం వస్తాం. సో మంచి గ్యాదరింగ్స్ తో రీసెంట్ గా కాకినాడ అయిపోయింది, కడప, ఖమ్మం, హైదరాబాద్ ఎక్కడ మీటింగ్ పెట్టినా అఖండ స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో నుంచి మేము పోరాడుతున్నాం, మేము నిలబడ్డాము, మేము మాట్లాడుతున్నాం. ఈ విధానాలన్నీ క్రైస్తవ సమాజానికి బాగా నచ్చింది. దే స్టూడ్ ఫర్ అస్. నా కోసం వాళ్ళు నిలబడ్డారు. ద గ్రేట్ చేంజ్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవులు వచ్చిన గొప్ప మార్పు ఇదే. ఇది వరకు ఎప్పుడు రాని మార్పు వచ్చింది. ఏంటంటే మన క్రైస్తవుడి కంఠం అసెంబ్లీలో మోగాల. ఖచ్చితంగా సార్, మేము కూడా అదే సార్. అంటే మా పార్టీ తరఫున కనీసం ఒక 3 ఎంపీలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలైనా ఉండాలి అనే ఆలోచన మా పాస్టర్ గారికి ఉందండి. ఏంటంటే గోల్డెన్ స్పూన్ సార్. యాక్చువల్ గా వాళ్ళు తాత ముత్తాతలే కొంచెం బాగా అమౌంట్ అది కలిగిన వాళ్ళు. అక్కడ ఏంటంటే అప్పుడు సౌక రోజుల్లో 10,000కి 20,000కి ఎకరం కొన్నారు వాళ్ళ తాత వాళ్ళు. ఇప్పుడు అదేంటంటే ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు కూడా పలికే పొలాలు ఉన్నాయి వాళ్ళకి. అదంతా కూడా మనం ఏంటంటే దేవుని సేవకు వాడదామని. ఓకే అండి, మనకు ఒక ప్లాన్ ఉందండి దీనికి. రీసెంట్ గా కేఏ పాల్ గారి దగ్గర నుంచి కూడా కాల్ వచ్చింది, ఆయనతో కలిసి వచ్చేయమని చెప్పారు. అయితే ఆయన దగ్గర వర్క్ చేసామంటే ఆయన మనల్ని రానివ్వడు అంతే. ఎందుకంటే ఆయన సీరియస్ గా మాట్లాడుతూ సింపుల్ గా నేను ఇప్పుడే ట్రంప్ ని కలిసి వచ్చాను అని ఇలాంటి మాటలు మాట్లాడేటప్పటికి ఆయన వాయిస్ లో అప్పటి వరకు మాట్లాడిన వాటికి డెప్త్ పోతుంది. అవునవును, దానికి వాల్యూ ఉండట్లా. ఇంకా ఈ పార్టీ ఎవరు స్థాపించినా కూడా పబ్లిక్ ఇమేజ్ ఉండాలి కంపల్సరీ. అవును సార్. మనము ఆన్ స్క్రీన్ వస్తే, ఆఫ్ స్క్రీన్ వచ్చినా, ఆన్ స్క్రీన్ వచ్చినా సరే పబ్లిక్ లో రెస్పాన్స్ ఉండాలి. అవును సార్. మనకు పబ్లిక్ ఇమేజ్ లేకుండా ఏది స్థాపించినా పెడతామే. అవును సార్. దేవుని మహాకృపను బట్టి ఈ రోజు అది చేసుకోగలిగాను. అవును సార్. నేను కానీ అజయ్ కానీ ఇద్దరం కానీ ఆ ఇమేజ్ అనేది సంపాదించుకున్నాం. అవును సార్. మీకు ఇంకో విషయం తెలియకపోవచ్చు బహుశా, శ్యామ్ కిషోర్ గారు ఉన్నారు కదా. అవునండి. శ్యామ్ కిషోర్ గారు కూడా జేసీఎన్ఎం అని ఒక నేషనల్ పార్టీ రిజిస్టర్ చేశారు. గతంలో చేశారు. అప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ కి ఆయన అనౌన్స్ చేయాల్సింది. కాబట్టి కొన్ని కారణాలు అవి మిమ్మల్ని తర్వాత డేవిడ్ గారిని కలిసి నేను చెప్తాను అవన్నీ. అది మాట్లాడదాం సార్, మనం పర్సనల్ గా మాట్లాడదాం. వాళ్ళు కూడా చాలా విషయాలు కాన్ఫరెన్స్ పెట్టుకుందాం సార్, చాలా విషయాలు మనం. అదే అవన్నీ నేను చెప్తానండి. నా దగ్గర ప్లాన్ ఉంది, ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ప్రజల్లోకి మనం వెళ్ళాలి. అవును సార్. యాక్చువల్ గా సార్ ప్రవీణ్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్కి తెలుసు సార్, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు. అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ. మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. కాకపోతే జరిగిన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు, ఆయన చంపబడ్డా, యాక్సిడెంటా, హత్యనా అన్నది. అవునవును. ఆ కోణంలో మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్. అది మాత్రం ఒక ఇంటలెక్చువల్ క్రైస్తవుల అంతమైన
మంచి జ్ఞానవంతుని కోల్పోయాం. అది మాత్రం రికవర్ చేయలేని ఇది. చెప్పండి చెప్పండి చెప్పండి. అదే సార్ మా డేవిడ్ గారు కూడా చెప్పారు. ఎందుకబ్బా ఇంకా చాలు అంటే ఆయనకి మా సార్ వద్దన్నా కూడా ఇక చేస్తారు, చాలా బాటిల్ చేస్తారు మా డేవిడ్ గారి దగ్గరికి. అప్పుడు సిట్టింగ్ కూర్చుంటారు, ఇక ప్లాన్ చేస్తా ఉంటారు. ఆయన ఒక యూనివర్సిటీ పెడతానబ్బా నువ్వు రావాలని కూడా అన్నాడు, బైబుల్ యూనివర్సిటీ పెడుతున్నా నేను, మీరు రావాలంటే ఆయన కూడా ఓకే అన్నారు. తర్వాత కొంత అమౌంట్ కూడా నేను కూడా చేస్తానని కూడా మా డేవిడ్ గారు చెప్పారు ప్రవీణ్ పొగడేల్ గారికి. అవన్నీ అంటే మా సార్ కొంచెం బయటికి రాదు సార్, ఏదైనా కానీ బ్యాక్గ్రౌండ్ చేస్తాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఈయన ఎక్కువ బిజినెస్లు ఈ బెంగళూరులో మొత్తం హైందవులతోనే చేస్తారు. మీరు నమ్మరు, ఆయన దేవుడి బొమ్మ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వేసుకుని వెళ్తారు మెల్లో, వచ్చినైతే చేస్తారు. అంటే బిజినెస్ అనేది చేస్తున్నప్పుడు వాళ్ళతో మనం వాళ్ళకి వ్యతిరేకంగా మనస్పూర్వకంగా చేయటం తప్పు కదా, పోతుంది. కొన్ని బిజినెస్ స్ట్రాటజీస్ ఉంటాయి. అది మా సార్ అన్ని ఏదన్నా లాజిక్ గానే చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం మా పార్టీ తరపు నుంచి 3 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలు కావాలి, ఎట్లయినా ఎంతైనా పర్లేదు ఏదైనా పర్లేదు అనే ఆలోచనతో మా పాస్టర్ గారు ఉన్నారు. నేను చెప్తానండి, నేను డేవిడ్ గారితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే రీసెంట్ డేస్ లో చాలా మంది పిలిచారు నన్ను, చాలా మంది పిలిచారు, చాలా మంది మాట్లాడుతున్నారు. ఎవరెవరు పార్టీలు పెట్టబోతున్నారు, ఎవరెవరు ఆల్రెడీ పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎవరెవరు ఎలాంటి ఎజెండాతో రాబోతున్నారు అన్ని చెప్తాను. అవును ఎందుకు సార్, మన రంజిత్ చౌదరి గారితో కూడా మాట్లాడారు. అవునవును మాట్లాడారు కానీ అంత సీరియస్ గా తీసుకోవాలి మా సార్ ఆయన. లేదండి, వీళ్ళు ఆల్రెడీ పార్టీలు స్థాపించి ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళ వల్ల ఏం కాదండి. ఇప్పుడు వాళ్ళు అయిపోయింది, వాళ్ళు ఫెయిల్యూర్ లో ఉన్నారు. అవునవును అవును సార్, అవ్వాలంటే తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, వీటి మీద మనం ఫోకస్ చేయాలి. మీరు డేవిడ్ గారితో మాట్లాడించినప్పుడు అన్ని విషయాలు నేను ఆయనతో డిస్కస్ చేస్తాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మా సార్ యువరక్తం కావాలి దిశగా వెళ్ళాలండి, మీలాంటి యువరక్తం కావాలి సార్. మీ జోడి బాగుంది, విజయ్ కుమార్ గారిది మీది అద్భుతమైన జోడి, సంచలనం అవుతుంది. అవును నిజంగా. మీరు హీరోగా ఎన్ని సినిమాలు చేశారు సార్? ఏంటండి? మీరు హీరోగా ఎన్ని సినిమాలు చేశారు? 3 ఫిల్మ్స్ చేశాను. 3 చేశారా? ఓకే ఓకే ఓకే. అంటే మేము కొంచెం బైబుల్లోంచి కొన్ని సందర్భాలు తీసుకొని చేద్దామనే ఆలోచనతో ఉన్నాం సార్. పాత నిబంధన కొత్త నిబంధనలో 2 parts గా తీసుకుందాము అని కూడా అనుకుంటున్నాం. మరి అది ఎంతవరకు అవుతుందనేది తెలీదు. అది అయితే కొంచెం వెళ్దాము, కొంచెం మంచి వాళ్ళతోనే వెళ్దాము. అంటే మన లాభాపేక్ష కాదండి, యాక్చువల్ గా ఇంత వస్తుంది అంత వస్తుంది కాదు, దేవుని కొరికి మనం వాడబడాలి, అది మనకు ప్రచారం కల్పించాలి, ఇంకా మంచిగా చేద్దాం అనే కొంచెం డైరెక్టర్స్ మంచి వాళ్ళు దొరికి, హీరో మంచి వాళ్ళు దొరికితే చేద్దాం అనుకుంటున్నాం సార్. అది కూడా ఆలోచన ఉంది. మీరు స్టూడియో పెడుతున్నారని కూడా అన్నారు సారు. ఆ రోజు వీలైతే ఒకవేళ ఇండియా వస్తే నేను తీసుకొస్తాను సార్. ఇప్పుడు డేవిడ్ గారు ఎప్పుడు రాబోతున్నారు ఆయన ఇండియాకి? యాక్చువల్ గా నిన్ననే రావాలండి, మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, నాకు అందుబాటులో రాలేదు, ఫోన్ కలవలేదు. ఇప్పుడు ఆయన ఇండియా వస్తే ఇండియాలో ఎక్కడండి ఆయన రెసిడెన్స్? ఎక్కడ? ఆయన బెంగళూరులో ఉంటాడు సార్, దేవనల్లో ఉంటాడు ఆయన. ఓకే ఓకే. దేవనల్లో ఆయన ఫామ్ హౌస్ ఉంది, 15 ఎకరాల్లో ఉంటది. ఆయన అందులో ఫామ్ హౌస్ కట్టుకొని ఉన్నారు. అది ఆయనకు ఒక 10-15 చర్చిలు ఉన్నాయి చుట్టుపక్కల. దశం భాగం అది అక్కడికే తెచ్చిస్తుంటారు. నేను కూడా నాకు నెలకు 6-7 లక్షలు వస్తాయండి, నేను పంపిస్తుంటాను మా సార్కి. మొత్తం అక్కడ బెంగళూరులో ఎవ్రీ మంత్ 3, 4, 3వ తారీఖు 4వ తారీఖు ఫామ్ హౌస్ లో ఉంటారు ఆయన.
ఎవ్రీ మంత్ 3-4 అంటే 3వ తారీఖు 4వ తారీఖు. అండ్ పని చేయండి, ఆయనతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి ఆయనతో కూర్చోబెడితే డిస్కస్ మెనీ థింగ్స్ అండి. ఖచ్చితంగా మనం చేద్దాం సార్ కలిసి. అంటూ మీ ఫైర్ మాకు బాగా నచ్చిందండి, మీ సందర్భం కూడా వచ్చింది మాకు. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు ఈయన అనీ జాక్సన్ గారు ఫోన్ ఆయనదే వెయిటింగ్ లో ఉంది కాల్. జాన్ బాబు గారు, అనీ జాక్సన్ గారు. ఆయన కూడా టచ్ లో ఉన్నారు. అండ్ జాన్ బాబు గారు ఉన్నారు కదా మన ప్రెసిడెంట్, ఆయన కూడా అందుబాటులో. యూట్యూబ్ ఛానల్ ఆయన ప్రెసిడెంట్ అంట కదా సార్, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ అన్నాడు ఆయన. నేను ప్రెసిడెంట్ అంటే 2 తెలుగు రాష్ట్రాలకి అన్నాడు మా సార్. ఏమో ఉంది, నాకు అంత ఐడియా లేదు. కానీ నేనైతే ఒక మాట చెప్పగలను మీకు సార్. హనీ జాన్సన్ గారు, జాన్ బాబు గారు అంత వర్తీ కాదు. అంటే పొలిటికల్ వింగ్ వైపు నేను ఆలోచిస్తూ చెప్తున్నాను. పొలిటికల్ సైడ్ గా వాళ్ళంత ఎబిలిటీ లేదని నేను చెప్పగలను, నాకున్న అభిప్రాయం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ మనకు సపోర్టర్స్ గా ఉంటారని మనం అనుకోలేదు కదా సార్. ఇంకోటి ఏంటంటే సంస్థాగతంగా ఉండాలంటే దానికి అంత ఆవేశం ఉండకూడదు, చాలా తెలివిగా. ఇప్పుడు మీకు చెప్పే కదండి, ఇప్పుడు హిందువుల దగ్గరికి వెళ్తే నేను దేవుడు బొమ్మ వేసుకుని వెళ్ళిపోతాడు ఆయన శాంతంగా, మళ్ళీ వచ్చి తీసేసుకుంటాడు హ్యాపీగా, సిడి వేసుకుని హ్యాపీ ప్రార్థన చేసుకుంటే పడుకుంటాడు హ్యాపీగా. అరగంట ఆయన భరించుకుంటే ఆయన పని అయిపోతుంది ఆయనకి. అలా కాకుండా నేను ఎట్లా అంటే ఆయన బిజినెస్ కూడా కదా వాళ్ళు. వాస్తవంగా అయితే ఆ ఏరియాలో దేవనగర్లో 3-4 ఇల్లు ఉండేయండి, క్రైస్తవ ఇల్లు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల దాదాపుగా ఒక 15-20 వేలు ఇల్లు ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులు. నాకు తెలిసి 15-20 వేలు ఇల్లు అనుకోండి, 19,000 ఇల్లు క్రైస్తవం తీసుకుంది మా సార్ అయితే. ఆయన పౌల్ని ఫాలో అవుతారండి మా సార్. పౌల్ గారు ఎలాగైతే బెస్త వాళ్ళ దగ్గరికి నేను బెస్తవాణ్ణి అన్నాడు, కుమ్మరి వాళ్ళ దగ్గరికి నేను కుమ్మరివాణ్ణి అన్నాడు, అది ఆ విధానాన్ని మా సార్ అవలంబించబట్టే ఇప్పుడు అమెరికాలో అండ్ ట్రంప్ గారి బ్యాచ్ లో కొంతమంది తెలుసు సార్కి చెప్తారు. కానీ నాకు నేను ఎప్పుడు కూడా అమెరికా వెళ్ళేవాడిని కాదు. మనం అక్కడికి అంటే చెప్తుంటారు, ఈ అబద్ధం కూడా మాట్లాడు మా సార్. ఇది కూడా వేస్ట్ మాట్లాడడం, అబద్ధం మాట్లాడడం ఉంటుంది. పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆయన చేసే ఒకటి అనుకుంటే అది చేయాలి అనుకుంటే చేస్తాడు సార్. ఇంకా అది ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఆయన చేద్దాం అంటాడు అంతే. అంటే ఆయన ఇంకోటి మేము అజయ్ బాబు గారు కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, మరి మీరేమో. నాతో మాట్లాడితే అజయ్తో మాట్లాడినట్టే అండి. నన్ను పిలిస్తే ఇద్దరం వస్తాము. ఇప్పుడు అజయ్ నేను ఇద్దరం ఒకటే అనుకోండి, ఇక ఆల్మోస్ట్ ఏ నిర్ణయమైనా ఇద్దరం తీసుకుంటాము, ఎక్కడికైనా ఇద్దరం కలిసి వెళ్తాము. ఒక పార్టీ యాక్చువల్లీ మాకు కూడా ఓపెన్ గా చెప్తున్నాను, మేము కూడా పార్టీ స్థాపించే ఆలోచనలోనే ఉన్నాము. కానీ మా ఎజెండా, మా అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. మేమిద్దరం కలిసి ఒక స్టార్ట్ చేద్దామని ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గర ఆలోచన ఉంటుంది, ఆయన దగ్గర ఆవేశం ఉంటుంది సార్, నేను గమనించాను. అవునవును. అండ్ ఇంకొకటి, మీరు హీరోగా కొనసాగి ఉంటే ఇంకా మంచి పేరు వచ్చేది ఏదేమో. ఇప్పటికి స్టిల్ నాకు తెలుసు బాగుంటది కదా సార్, మంచి స్మైల్, మంచి కలరు, మంచి హైట్. చూద్దాంలేండి, మనం పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం కదా. ఇంకోటి ఏంటంటే ఎవరికి చెప్పకండి నాతో మాట్లాడినట్టుగా. అంటే అజయ్ ని మీరు డిస్కస్ చేస్తున్నారన్న విషయాలు కూడా ఎవరికి బయటకు చెప్పకండి. నేనైతే ఇంతవరకు అజయ్ గారికి ఫోన్ చేయలేదండి, మిమ్మల్ని ట్రై చేశాను. అజయ్ కాదు, అజయ్కి ఓకే అది చెప్తున్నాను కదా, నేను అజయ్ ఇద్దరం ఒకటే. మీరు నాతో మాట్లాడినా అజయ్తో మాట్లాడినట్టే, అజయ్తో మాట్లాడినా నాతో మాట్లాడినట్టే, మా ఇద్దరికి ఓకే. అంటే ఇంకొకరికి ఎవరికి చెప్పకండి, డిస్కస్ చేస్తున్నామన్న విషయాలు కూడా ఎవరికి చెప్పకండి. అసలు ఎవరికి చెప్పే పని లేదు సార్. ఇంకోటి ఏంటంటే మేము ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం సార్. ఇదంతా అయిపోయి కొంచెం పెద్ద వాళ్ళతో టచ్ లో ఉన్నారు. అండ్ 2 తెలుగు రాష్ట్రాలతో
పార్టీ ప్రెసిడెంట్లతోనే టచ్ లో ఉన్నాడు మా సార్. ఇంకా అవన్నీ మనం చెప్పకూడదు. అవును. అయితే ఏంటంటే ఆ మీటింగ్స్ అన్ని అయిపోయి వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఒప్పుకోవాలి కదా సార్. కొంత ఏంటంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ పోతుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ పార్టీలు కొన్ని ఉన్నాయి మనవి, అవి కూడా ఓటు బ్యాంక్ ఇబ్బంది అవుతుంది కదా. మరి వాళ్ళందరినీ సెటిల్ చేయాలి. దానికి కూడా మా సారు సెటిల్మెంట్ కి సిద్ధం అయిపోయారు. ఏమైనా కానీ అంటే మనకేంటంటే సార్, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొంత ఆంధ్రాలో కొంత ఓట్ బ్యాంక్ ఉంది మనకి తెలంగాణలో కన్నా. సో అది ఇంకా పెంచుకోవాలి. అది ఇంకా పెంచుకోవాలి మనం. అది ఆలోచనతో ఉన్నాము. అండ్ ఇంకోటంటే కొంచెం బాగా చేయాలి, ఇంకా ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి అనే ఆలోచనతో కూడా ఉన్నాం. అండ్ మీ మేనిఫెస్టో ఏమనుకున్నారు సార్, మీ ఎజెండా యాక్చువల్ గా? మాట్లాడదామండి, అన్ని కూర్చొని మాట్లాడదాం ఫోన్ లో. అందులో ఇది నార్మల్ కాల్ కదా. ఓకే ఓకే సార్, వద్దులేండి. డిస్కస్ చేద్దాం ఆలోచనలు, మీ అభిప్రాయాలు. నేను మా సార్తో మాట్లాడతానండి. మా సార్తో నేను కల్పిస్తాను మీకు. కల్పించిన తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడదాం. 27th కి మేము వరంగల్ వస్తున్నాము. మీరు వరంగల్కి వచ్చినప్పుడు కలవండి. తెలుసా మీటింగ్ చేస్తున్నారని? చెప్పాడు సార్, చెప్పాడండి. మామూలు మీకు అందిందా? లోకల్ పాస్టర్స్ ఎవరో పెడుతున్నారు ఇప్పుడు సార్. యూట్యూబ్ లో మీడియా హల్చల్ అవుతుందండి. తెలుసా అంటే తెలియకుండా ఉండడం అనేది అసంభవం సార్. మీ విషయాలు యూట్యూబ్ లో హల్చల్ చేస్తుందంటే ప్రస్తుతం అంటే అజయ్ బాబు గారి కన్నా కూడా అభినయ దర్శన్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది సార్. వాస్తవం చెప్తున్నాను నేను. అండ్ హైందవుల్లో కూడా మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అంటే నేను హైందవులు ఏమండి, హైందవుల జోలికి మనం వెళ్ళకూడదు, ఎవరి భక్తి వాళ్ళు చేసుకుంటూ. అవును, బైబుల్లో కూడా ఒక వాక్యం ఉందండి, అది యూదులు చెప్తారు. వారి దేవులు వారు కొలుచుకుందరు, మన దేవులు మనం కొలుచుకుందాము, ఇంకా ప్రశాంతంగా జీవనం గడుచుద్ది కదా అని చెప్పి ఉంటుంది. మీరు చదివారా లేదు? ఎగ్జాక్ట్లీ నేను అదే ఫాలో అవుతానండి. మనం మాట్లాడితే అవతల వాడి మనోభావాలు దెబ్బతినకూడదు, అవతల మతస్థుడికి. మనం అలా కలుపుకొని పోగలిగినప్పుడే మనం ఏదైనా సాధిస్తామండి. అజయ్ కూడా గతంలో కొన్ని మాట్లాడాడు, కానీ ఇప్పుడు సరి చేసుకున్నాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా, అంటే ఆవేశం ఉంటది కదా, నెమ్మదిగా అది క్లియర్ అవుతుంది. ఇప్పుడు ట్రాక్ లో పడ్డాడు. అజయ్ కూడా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరిని విమర్శించకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. అవునవును, అది మీరు పక్క నుండి బట్టి అవుతుంది. అది అదే చెప్తున్నాను కదా, ఇద్దరికి ఆవేశం ఉండకూడదు, ఇద్దరు ఆలోచన ఉండకూడదు. ఒకరు అలా ఒకరు ఇలా, ఇద్దరు రెండు రకాలుగా ఉంటేనే కొంచెం ముందుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు మీకు స్వతంత్రానికి ముందు మీరు ఆలోచన చేసినట్టుగైతే మీకు ఐడియా ఉంటుందో ఏముంటుందో తెలియదు. ఇదే విధంగా మేము ఎస్సీలంతా కూడా మేము పాకిస్తాన్ వెళ్తామని, ఎస్సీ సోదరులు పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అప్పుడు మంది సంఖ్య 14%. అందులో నాకు తెలిసి 7-8% ఎస్సీ సోదరులే ఉంది మన వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, 0% అయిపోయింది. అదే ఎస్సీ మన సోదరులు ఇండియాలో ఉన్నట్టుగా అయితే ఎంత సంఖ్య పెరిగేది? అజయ్ బాబు గారికి అది మనం చెప్పాలి. చెప్పే విధంగా మీరు ఒకసారి చెప్పండి. ఆవేశపడ పోతే కష్టం అండి. మనం రాజకీయంలో ఎదగాలి. మనం ఎదిగిన దాకా ఒదిగుండడం. ఇప్పుడు నువ్వు తగ్గించుకుంటే హెచ్చించుకుందు అని చెప్పి మన యేసయ్య చెప్పారు కదా. కాబట్టి మనం కొన్ని మార్చుకుంటే మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి సార్. అవునండి, మనము ఒకటే అండి, శత్రువుల్ని పెంచుకోకూడదు. ఎప్పుడు పోరాడేవాడికి శత్రువు ఉండకూడదు. నలుగురిని కలుపుకుంటూ నలుగురి మనసు గెలుచుకుంటూ ముందుకెళ్లేవాడే విజేత అవుతుంది. అవును సార్. మాట్లాడే దగ్గర మాట్లాడాలి, కానీ మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి. అవును. కానీ నాకు ఒక్కటి ఏంటంటే, మన ప్రవీణ్ పగడాల గారు ఆప్తుడు, ఆయన కోల్పోవటం యావత్తు క్రైస్తవానికి చాలా ఇబ్బంది. ఇది బాగా బాధేసింది.
దాదాపుగా నెల రోజుల పాటు సరిగా ఎవరు నిద్రపోలేదు, సరిగా తిండి తినలేదు. అవునండి, అవునండి. ఆయన యాక్చువల్ గా సార్ ఆయన కొంచెం కనీసం ఆ 2 రోజులైనా తాగకుండా ఉంటే బాగుండేది అని మేము పర్సనల్ గా కూర్చున్నప్పుడు అనుకుంటాం. విన్నాడు సార్ మనం చెప్తే. యాక్చువల్లీ ఇప్పుడు డేవిడ్ గారు ఏమంటారు ఆ విషయంలో, అంటే ఆయనే అంటారా ఇక్కడ? ఆయన తెలుసండి, ఆయన మా డేవిడ్ గారికి. ఆయనతో మాట్లాడినాక మీకు అర్థం అయిపోయింది. అంటే ఆయన అలా ఆన్ ది వే ట్రావెలింగ్ లో అవును, తీసుకుంటారు. అవునండి, అవునండి. ఉందంటనా? అవును, అవును. అంటే మీకు అది మీకు విశ్లేషణ చెప్పమంటే చెప్తాను, మీరు తప్పుగా అనుకుంటే. ఇప్పుడు మేమంతా కూడా మానిటర్ చేస్తున్నాం, చూస్తున్నాము. అంటే ఇంకొకటి ఏంటంటే పర్సనల్ గా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది తాగిన విషయం. అండ్ ఇంకొకటి ఆయన హెల్మెట్ ఎందుకు తీయలేదు, మాస్క్ ఎందుకు తీయలేదు అంటే 2 రాష్ట్రాల్లో ఒక హీరో కన్నా ఎక్కువ ఇమేజ్ ప్రవీణ్ పగడాల గారికి ఉంది. అవును. ఇప్పుడు ఏదైనా హీరో ఎన్ని సినిమా చూడాలంటే హీరోయిన్ కానీ హీరో కానీ మాస్క్ వేసుకుని వెళ్తారు వాళ్ళు. అవును, అవును. వాళ్ళు మన పక్కనే కూర్చుంటారు, వాళ్ళని మనం కనిపెట్టాం. అందుకనే ఆయన పడ్డా కూడా, కింద పడ్డా కూడా, యాక్సిడెంట్ అయినా కూడా ఖచ్చితంగా ఆయన మాస్క్ ధరించాడు, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకున్నాడు. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు నా ఫోన్ మీరు తీసుకెళ్లారు, ఇప్పుడు దొంగతనం చేశాను అనుకోండి, అంటే మీ ఫోనే నేను దొంగతనం చేశాను అనుకోండి, నేను వెళ్ళి ముందు కొనాలి. ముందు కొనాలంటే మీ దగ్గర సీక్రెట్ కోడ్ నాకు కావాలి కదా. అవును. వస్తుందా? అవును. వస్తుందా సార్? లేదు కదా. మరి అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు కొన్ని విషయాలు ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నానా పులి అంటాడు కొడుకు 2 సార్లు, నమ్మడు తండ్రి. 3వ సారి పులి వచ్చినా కూడా నమ్మడు, ప్రమాదం వస్తుంది. అది ఇలాగే ఇప్పుడు మనం ఒక ఇప్పుడు జరిగింది విషయం దుస్సంఘటన, అది ఎవరికి జరగకూడదు. అది ఇంత అవ్వటంతో ఏమైందంటే నెక్స్ట్ నిజంగా జరిగిన వీళ్ళు ఇంతేలే, అభినయ దర్శన్ గారు అంతేలే, అది అలా అయింది కదా, ఇది కూడా ఇలానే చేస్తున్నాలే అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలి కాబట్టి. అవునా కదా? అవును. అది ఇప్పుడు అంత జరగకుండా ఉండాల్సింది వాస్తవం. పాపం వాళ్ళు కూడా ఫ్యామిలీ లేదండి మేము క్షమించాం అన్నారు కదా. అది అక్కడితో అయిపోతే బాగుండేది. కొంచెం సరేలేండిగా జరిగిపోయింది, మనం ఏం చేయలేం. అయిపోయిందని మనం రికవర్ చేయలేం కదండి. ఇది నా అభిప్రాయం సార్, మీ అభిప్రాయం ఏముందో నాది. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు జాన్ పాల్ ఉన్నాడండి, జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడని తెలుసు నాకు అని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు, అవసరం లేదు అది చెప్పడం. అవునవును, దాన్ని బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప ఒప్ప తీసుకున్నాం, ఇంకా దానికి నిలబడాలని ఆలోచన. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. అవును, 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 అవును సార్. అదే కొంచెం ఇబ్బంది కలిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి చెప్తాను సార్, ఒక వాస్తవం తెలిసినాక దాన్ని మనం సర్దించుకోవచ్చు. ఎందుకంటే ఒకటి ఏంటంటే దానివల్ల గొడవలు లేకూడదు. ఒకటి సార్, ఇప్పుడు ప్రాణం క్రైస్తవుడైన ప్రాణమే, ముస్లిందైన ప్రాణమే, హిందువులైన ప్రాణమే, ప్రాణమే. కాబట్టి ఏంటంటే మేమేమనుకుంటామంటే మన వల్ల మా పాస్టర్ గారు ఒకటి చెప్తాడు, మన వల్ల ఎవరికి మంచి జరగకపోయినా పర్లేదు, ఎవరికి చెడు జరగకూడదు అంటాడు ఆయన. అండ్ మేము అట్లా కూడా ఏంటంటే మేము దశంభాగాలు కూడా మేము పర్టికులర్ ఎవరిని అడగం, వాళ్ళు ఇస్తే చేసుకుంటాం అంతే. వాళ్ళు దేవుని ప్రేరేపణ బట్టి. కానీ మరి ఆయన మాకు బాగానే ప్రేరేపణ అవుతుంది, మాకు దశంభాగాలు బాగానే వస్తుంది. అండ్ మేమేంటంటే ఎక్కడ కూడా యూట్యూబ్ కూడా మేము పెట్టింది లేదు, అండ్ మేము ప్రచారం చేసుకునే ఆలోచన మాకు లేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ పెట్టాలి, మనం మాదిరిగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఆయన మరి దేవుని ప్రేరేపణ మరి ఆయన కళ్ళకు వచ్చి చెప్పారో మనకు తెలీదు. ఆయన మరి మా పాస్టర్ గారు. మీ పేరు పాల్ కదండి? పాల్ అండి. పాల్ గారు, ఇప్పుడు మీ పొజిషన్ ఏంటండి డేవిడ్ గారి దగ్గర? అంటే మీరు పాస్టర్ గా ఉన్నారా లేదంటే? లేదండి, నాకు మా నాన్నగారి టైం నుంచి మేము వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మా నాన్న అంటే మా కుటుంబం మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నాం, వాళ్ళ ఇంట్లో ఎదిగిన వాళ్ళం.
అండ్ మాకు ఏంటంటే బెంగళూరులో ఒక 5 ఎకరాలు పొలం ఇచ్చారు. ఒక అన్ని ఆయనే చూసుకుంటారు మాకేం కావాలన్నా కూడా. అండ్ ఏదన్నా ఒక రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవునండి. ఆయనకి ఏదన్నా ముఖ్యమైన సలహాలు నిజాయితీగా మాట్లాడండి అంటే నన్ను మాట్లాడతారు. అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను సార్. నేను తప్పు చేశాను ఫాస్ట్ గారు ఇలా ఈ తప్పు జరిగిందండి అని చెప్తాను. అందుకు ఆయన నమ్ముతారు నన్ను. అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడాను కదండి, కొన్ని చాలా విషయాలు చెప్పాను. ఉన్న వాస్తవాన్ని ఒప్పుకుంటాను, వాస్తవాన్ని రూపంగానే చేస్తాను. అది సార్. నేను మా డేవిడ్ గారితో ఒకసారి మీతో కాన్ఫరెన్స్ కలుపుతాను. కలిపినాక మనం మాట్లాడదాం. ఇప్పుడు ఫుడ్ కోసం కానీ, ఎందుకంటే మీరు 4 years మీరు కష్టపడతారు కాబట్టి 4 years లో మీకు ఎంత రిక్వైర్మెంట్ ఆఫ్ మనీ ఉంది, మంత్లీ ఇవ్వమంటారు లేకపోతే ఇయర్లీ కావాలా? మీరు ఫుడ్ కి మీరు ఎంత ఖర్చు పెడతారు, తర్వాత ఆల్కహాల్ కి ఎంత ఖర్చు పెడతారు, తర్వాత ఓట్ల టైంకి వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత ఖర్చు పెడతారు? ఇది మనం కలిసినప్పటికీ మీకు తీసుకుని వస్తామన్నా. ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. అయితే ఒక చిన్న డౌట్ అన్న, ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు పార్టీ వ్యవస్థాపకులుగా మీరే ఉంటారు కదా, యా అంతేనా? అవును. మీరు ఆన్ స్క్రీన్ ఉంటారా, బిహైండ్ స్క్రీన్ ఉంటారా? నేను బిహైండ్ స్క్రీన్ ఉంటాను సార్. ఓకే. ఇప్పుడు మీరు బిహైండ్ స్క్రీన్ ఉన్నప్పుడు మరి హూ విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద పార్టీ ప్రోగ్రామ్స్? ఎవరు ముందుండే ఆ బాధ్యతలను తీసుకుంటారు? మెయిన్ హెడ్ ఎవరు? నేను అనుకోవటం మన అజయ్ బాబు గారిని ముందు పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ డైనమిక్ పర్సనాలిటీ. మనకు కావాల్సిన అలాంటి డైనమిక్ పర్సనాలిటీ కావాలి, మాట్లాడగలిగేటువంటి దమ్ము, ధైర్యం ఆయనకున్నాయి. మీరు ఆయన ప్రెసిడెంట్ గా ఉంటే, మీరు జనరల్ సెక్రటరీగా ఉండేనా, మీరు మేము మా భుజస్కంధాల మీద నడిపిస్తాం సార్ అంటే నాకేం ప్రాబ్లం లేదు. లేదు సార్ మీరే ఒకటి చెప్తాను. డేవిడ్ గారు అబ్రహాం మైన్స్ ఉంది కదండి మన ఇక్కడ గుంటూరులో, వాళ్ళని మాట్లాడాను సార్. వైన్స్ అంతా కూడా వాళ్ళు సప్లై చేస్తారు. ఓకే, అది నేను మాట్లాడాను. మరి అది ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు నాకు తెలియదు సార్. అది మరి మన చాలా తరపున ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి, వాళ్ళకి అప్పుడు చెప్దాం. ఇప్పుడు మనవాడు మా పిఏ చెప్తున్నారు కదా, ఇవి ఆల్కహాలిక్ కూడా మనం కాంట్రాక్ట్ గా ముందే తీసేసుకుందాము, మీరే ఎవరైనా సజెస్ట్ చేస్తారని అడుగుతున్నాడు. తప్పకుండా చేద్దాము. ఇవి ఆల్కహాలిక్ కూడా మనం కాంట్రాక్ట్ గా ముందే తీసేసుకుందాము, మీరే ఎవరైనా సజెస్ట్ చేస్తారని అడుగుతున్నాడు. తప్పకుండా చేద్దాము. విజయ్ కుమార్ ని అప్రోచ్ అయితే మీరు, తర్వాత హనీ జాన్సన్, తర్వాత అజయ్ బాబు ఉంటే నేను రానండి అంటున్నాడు. నేను సరే హనీ జాన్సన్ గారికి ఫోన్ చేస్తే 10th నేను రాను, నాకు ఏదో సమ్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ, తర్వాత నేను 5 days తర్వాత నేను యుఎస్ వెళ్తున్నాను అని ఆయన అన్నాడు. తర్వాత కేఏ పాల్ గారేమో నేను యుఎస్ వెళ్తున్నాను అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఒక చిన్న విషయం చెప్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. ఒక మాట. ఇప్పుడు లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ex-IAS విజయ్ కుమార్ గారు. అవునండి. హీ ఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ పొలిటికల్ పార్టీ. సాంబశివరావు అని ఇంకో కొత్త క్యాండిడేట్, అతన్ని గురించి కూడా చెప్తున్నారు. హౌ ఫార్ ఈజ్ గుడ్ అండి? సాంబశివరావు మార్నింగ్ అయినా హనీ జాక్సన్ గారు నాకు కాల్ చేసి సార్ నేను ఒక నియోజకవర్గం నేను చూసుకుంటానండి, వైజాగ్ అంతా కూడా. నాకు ఏంటంటే నెక్స్ట్ వీక్ ఒక 3 రోజులు మాత్రం ఒక 500 కేసులు ఇవి కావాలన్నారు సార్. బెండర్ స్ప్రైట్ ఒక 100 కేసులు, అండ్ ఒక 100 కేసులేమో మన బీర్లు, అండ్ ఇంకొక 100 కేసులు ఇవి ఏమంటారు బ్లాక్ డాగ్, ఇవి కావాలన్నారు సార్. లెట్ మీ టెల్ యు వన్ థింగ్ అన్న, పాల్ గారు ఒక్క మాట చెప్తాను. ఆ నెంబర్ ఇచ్చాను ఆల్రెడీ. ఆయన ఉదయం 200 కేసులు తీసుకెళ్లారని చెప్పాడు. పాల్ గారు డూ వన్ థింగ్ అండి. పాల్ గారు మీరు వాళ్ళకి వాట్ ఎవర్ దే నీడెడ్ వాళ్ళకి ఇచ్చేసేమనండి. మనకి చెక్ ఏదైనా ఉంటే వాళ్ళకి మనీ ఎంత ఉందో చెక్ పంపించమని, మనకి ఎంత అమౌంట్ చెప్పండి, మనం చెక్ ఏమంటే ఇష్యూ చేద్దాం. అదే పెద్ద మ్యాటర్ గా వదిలేసేయండి. దాని గురించి అలాంటి డిస్కస్ చేయొద్దండి. వచ్చేసేయండి. వాళ్ళు ఇప్పుడు 10 lakhs లోపు ఏది అడిగినా, ఎవరికి అడిగినా పాల్ గారు
మీరు ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం, మనకి అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ మనకి మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనకి ఎంత మంది క్యాండిడేట్లు మన వాళ్ళు గెలిపించుకుంటారు, ఎన్ని ఓట్లు మనకి వస్తాయి, మనం అండ్ ఇంకొకటి సార్ ఇక్కడ మన గురువు గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పాల్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు అభినయ్ దర్శన్ మీరు హిందూ, మీ సర్టిఫికేట్లు అయితే హిందూ ఎస్సీ అనే మాలా మాదిగానే ఉంటది కదండి. అవునవును, అదే ఉంటది ఉంటది కాబట్టి యూ బిలాంగ్స్ టు ఎస్సీ ఓన్లీ అండి. దో యు ఆర్ క్రిస్టియన్ అని చెప్పుకున్నంత మాత్రాన. అవునండి, అదే మనం 10th కలుద్దామండి, మీకు పాసిబిలిటీ ఉందా? 10th అంటే 9th మాకు వైజాగ్ లో క్రిస్టియన్ యూనిటీ మీటింగ్ పెడుతున్నామన్నా. ఓకే ఓకే ఓకే. 10th అంటే అక్కడ నుంచి రావాలి కదా. అదే 11th ఓకేనా మీకు? సజెస్టెడ్ డేట్ సార్, వి విల్ పోస్ట్పోన్ ఇట్ అదర్వైజ్. 11th అన్నా? 11th ఓకే అండి. ఓకే 11th ఓకేనా? అయితే మాకు కూడా 11th ఓకే. 11th ఫిక్స్ చేసుకుందాం అన్న. ఓకే అండి. ఓకే అండి. ఓకే, షూర్ షూర్. అది దస్పాలది ఎప్పుడు అనుకుంటున్నారన్నా నెక్స్ట్ మీటింగ్? నెక్స్ట్ అదే మనం ఇనిషియల్ ఇక్కడ కలిసి మాట్లాడుకున్న తర్వాత మనం అది ప్లాన్ చేద్దాం. ఎందుకంటే చాలా మందికి నెక్స్ట్ మంత్ లో కొంచెం ఇది టఫ్ టైం ఉంది, అంటే మీన్స్ వాళ్ళకి రకరకాల అపాయింట్మెంట్స్ ఉన్నాయి అంటున్నారు. యాక్చువల్ గా మేము ఈయనతో మాట్లాడాను, ఎవరితోటి, మన హనీ జాన్సన్ గారితో మాట్లాడితే, సార్ నెక్స్ట్ మంత్ యుఎస్ ఏదో వెళ్తున్నానండి, నాకు కుదరదు అని చెప్పాడు. తర్వాత ఇంకా ఈయనతో మాట్లాడాను, జాన్ బాబు గారితో, విజయ్ కుమార్ గారితో, తర్వాత విజయ్ కుమార్ అంటే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడాము. తర్వాత ఏ పాల్ గారితో మాట్లాడాము. వాళ్ళు కూడా ఇనీషియల్ గా మనం రాజమండ్రిలోనే, ఇప్పుడు హైదరాబాద్ లో అనుకుంటున్నాము, కానీ కే పాల్ గారు అంటారు ఇక్కడ రాజమండ్రిలోనే మనం మాట్లాడుకుందాము అన్నారు. సరే, అందరికి ఒక ఎమికబుల్ ప్లేస్ చూసి అందరికి ఎక్కడెక్కడ, ఇప్పుడు తెలంగాణ వాళ్ళంటే అంత దూరం రావాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది. వాళ్ళకి హైదరాబాద్ అంటే క్యాపిటల్ కాబట్టి అందరికి ఈజీగా ఉంటుంది. మీరు కూడా హైదరాబాద్ లోనే కదా ఉండేది? నేను హైదరాబాద్ అన్నా. అందుకని అందరికి ఈజీగా ఉంటుంది అనేసి హైదరాబాద్ పెడదామని అనుకున్నాం. మళ్ళీ లేదంటే వైజాగ్ అని. మీకు వైజాగ్ అయితే 11th కి వైజాగ్ అయితే మీకేం ప్రాబ్లం లేదు, మీరు అక్కడే ఉంటారు కదా. 10th అయినా ఓకే అన్న వైజాగ్. మేము 9th వరకు అక్కడే ఉంటాం. ఓకే సార్, ఓకే అండి, షూర్ అండి. మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే సార్, ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే సార్, ఇప్పుడు మేము మనీ స్పెండ్ చేస్తాము. మీకు ఆల్రెడీ మీతో మాట్లాడాను నేను, మనీ స్పెండ్ చేస్తాం. అవునండి, మీరు ఎంత ఓట్లు మీరు వేయించగలుగుతారు, ఎంతమందిని మీరు తీసుకురాగలుగుతారు, అదొకటి నాకు మెయిన్ కావాల్సింది. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఫుడ్ కోసం కానీ, ఎందుకంటే మీరు 4 years మీరు కష్టపడతారు కాబట్టి 4 years లో మీకు ఎంత రిక్వైర్మెంట్ ఆఫ్ మనీ ఉంది, మంత్లీ ఇవ్వమంటారు లేకపోతే ఇయర్లీ కావాలా, మీరు ఫుడ్ కి మీరు ఎంత ఖర్చు పెడతారు, తర్వాత ఆల్కహాల్ కి ఎంత ఖర్చు పెడతారు, తర్వాత ఓట్ల టైంకి వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత ఖర్చు పెడతారు, తర్వాత వీళ్ళ యాక్టివిటీస్ కోసం, అంటే యూత్ ని ఎప్పుడు మన టచ్ లోనే ఉంచుకోవడం కోసం వాళ్ళకి రకరకాల యాక్టివిటీస్ ని, తర్వాత విమెన్ కి మనం వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి టైలరింగ్ కానివ్వండి, తర్వాత రకరకాల కోర్సులు మనం వాటన్నిటికీ మీకు ఎంత డబ్బులు అవసరం అవుతాయి అనేది నాకు ఒక లిస్ట్ ఇవ్వాలి మీరు. ఇది మనం కలిసినప్పటికీ మీకు తీసుకుని వస్తామన్నా, ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. అయితే ఒక చిన్న డౌట్ అన్న, ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నట్టుగా మీరు మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయబోతున్నారో దాన్ని మేము మోసుకొని వెళ్ళాలా, అంతేనా? అంతేనండి, ఎగ్జాక్ట్లీ అంతే. దట్స్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఎస్, ఎగ్జాక్ట్లీ. అది మేము మనం గెలిపించుకోవాలి, మన క్యాండిడేట్స్ ని మనం గెలిపించుకోవాలి. మీరు ఇప్పుడు మనకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో మీరు నిలబెట్టాలనే ఒక ఆలోచన. అదే సార్, అది నేను అనుకుంటున్నాను దాదాపు ఒక 50 వరకు కంటెస్ట్ చేయాలి. ఎందుకంటే మన దాంట్లో ఎక్కువగా ఒక 17 నుంచి 24% వరకు మన వాళ్ళు ఉన్నారు ఏపీలో ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు మన ఎస్టీస్ కానీ, తర్వాత కొంతమంది ముస్లిమ్స్ లో, ఇప్పుడు దూదేకులు ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా మనకే వేస్తారు ఓట్లు. అలానే మిగతా రకరకాల కులాల్లో కన్వర్ట్ అయిన వాళ్ళ ఓట్లన్నీ కూడా మనకే పడేటట్లు చేసుకోవాలి మనం. అది ఇప్పుడు మరి నేనేమంటున్నానంటే, ఇప్పుడు పార్టీ వ్యవస్థాపకులుగా మీరే ఉంటారు కదా, యా అంతేనా? మీరు ఆన్ స్క్రీన్ ఉంటారా, బిహైండ్ స్క్రీన్ ఉంటారా? నేను బిహైండ్ స్క్రీన్ ఉంటాను సార్. ఓకే, ఇప్పుడు మీరు బిహైండ్ స్క్రీన్ ఉన్నప్పుడు మరి హూ విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద పార్టీ
ప్రోగ్రామ్స్ ఎవరు ముందుండే ఆ బాధ్యతలను తీసుకుంటారు? మెయిన్ హెడ్ ఎవరు? నేను అనుకోవటం మన అజయ్ బాబు గారిని ముందు పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది డైనమిక్ పర్సనాలిటీ, మనకి కావాల్సిన అలాంటి డైనమిక్ పర్సనాలిటీ కావాలి, మాట్లాడగలిగేటువంటి దమ్ము ధైర్యం ఆయనకున్నాయి. మీరు ఆయన ప్రెసిడెంట్ గా ఉంటే మీరు జనరల్ సెక్రటరీగా ఉండేనా, మీరు మేము మా భుజస్కంధాల మీద నడిపిస్తాం సార్ అంటే నాకేం ప్రాబ్లం లేదు. లేదు సార్ మీరే ఒకటి చెప్తాను. ఇప్పుడు పబ్లిక్ ఇమేజ్ ఉన్నది అజయ్ కి నాకే కాబట్టి, అజయ్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ, అభినయ్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఇక్కడ అతను భారం, నేను ఉంటుంది హైదరాబాద్ అన్న, నేను ఆంధ్ర నుంచి వచ్చాను. నేను రీసెంట్ గా ఒక 2-3 వీక్స్ అవుతుంది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి. నేను మరలా ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు విజయవాడ. యు ఆర్ ఫ్రమ్ విజయవాడ బేసికల్లీ? లేదన్నా, ఐఎమ్ నేటివ్ ఆఫ్ కడప. నేటివ్ ఆఫ్ కడప. Native of Kadapa. No, one thing, if you don't mind, can I ask you one question? Don't think bad. Parledana adugandi. Which caste you belongs to? SCC anna. SCC. Okay. So you means Hindu Mala, Hindu Madiga. Nenu Hindu Mala. Mala. Meer Mala. Oh, wonderful. Okay. That's what I mean. అంటే ఎందుకంటే మనకి ఇది నియోజకవర్గాలు ఉంటాయి కదా, మీకు ఎస్సీ రిజర్వ్డ్, మనకి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటాయి కదా. అంటే మీరు బిలాంగ్స్ టు ఈ కాస్ట్ కాబట్టి మీకు ఏ నియోజకవర్గం కేటాయించాలనేది నేను ఆలోచిస్తాను. మీకు ఖచ్చితంగా మీరిద్దరు మేమంటూ ఒక ప్లాన్ లో ఉన్నామన్నా, ఏ నియోజకవర్గం అన్న ఒక ఆలోచన మాకుంది. అజయ్ నేను ప్లాన్ చేసుకుని ఉన్నాము. అంటే నేను అనుకున్న ప్లేసెస్ వచ్చేసి ఒకటి కాకినాడ అనుకున్నాను, ఒకటి విజయవాడ అనుకున్నాను. నేను అజయ్ ప్లాన్ వచ్చేసి వరంగల్ అని ఒకటి అనుకొని ఉన్నాడు. ఓకే అండి. ఖమ్మం ఇంకోటి ఏంటంటే అజయ్ గారికి ఖమ్మం కొంచెం కష్టం అన్న. మనము నేటివ్ ప్లేస్ కాదన్న, మనకు కావాల్సింది క్రిస్టియన్ పాపులేషన్, చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు ఆ నియోజకవర్గం మనం చూస్ చేసుకోవాలి. ఓకే. అంటే మనకి పాల్ గారు బ్రదర్ ఉన్నారు, అబ్రహాం గారని ఉన్నారు, అబ్రహాం గారని. ఆయన కూడా మంచి పెద్ద పాస్టర్ ఇక్కడ వరంగల్ లో. ఈజ్ ఎక్స్పెక్టింగ్ మన పాల్ గారు అవునండి, మీ బ్రదర్ అబ్రహాం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మీ సీట్ కోసం, ఎమ్మెల్యే సీట్ కోసం వరంగల్. అవునండి. అదే అందుకని అంటే ఎంపీగా ఏమన్నా మరి మీ బ్రదర్ ని కన్విన్స్ చేయగలుగుతారా మీరు? నేను చెప్తాను అజయ్తో కదా, మీరు అన్నారు కదండి పేరు రాసేయం కదా. సరే, ఓకే ఆదర్శ్ గారు, మనం దీన్ని మనం వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం, కూర్చొని డిస్కస్ చేద్దామన్నా. అదే డిస్కస్ మీరు అన్నట్టుగా అన్న, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర నుంచి నేను అజయ్ టేకప్ చేస్తామన్నా, మా భుజాల మీద పెట్టండి. ఎందుకంటున్నానంటే వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ గ్రౌండ్ వర్క్. ఆల్మోస్ట్ 3 lakhs పీపుల్ మాకు బిహైండ్ ఉన్నారు. మాకు సిపిఎఫ్ నాది సిపిఎఫ్ సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్గనైజేషన్ లో ఇప్పటికే అన్నా మేము లీడర్స్ గా నిలబడటానికి, కంటెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. గతంలో కొన్ని పార్టీల నుంచి మేము కంటెస్ట్ చేశాము, మాకు సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ లేక మేము ఓడిపోయాము అని చెప్పేవాళ్ళు చాలా మంది చాలా నియోజకవర్గాల నుంచి ఉన్నారు మనకు. కాబట్టి ఆంధ్ర నుంచి నేను, తెలంగాణ నుంచి అజయ్ టేకప్ చేస్తాము. మీరు ఓకే అనుకుంటే మా మాటలని విన్న తర్వాత 2 చోట్ల ఇటు అజయ్ కి నేను సపోర్ట్ చేస్తాను, అటు నాకు అజయ్ సపోర్ట్ చేస్తాడు. ఇద్దరం కలిసి ఈక్వల్ గా దాన్ని క్యారీ చేసుకొని ముందుకు తీసుకెళ్తామని నమ్మకం మాకుంది. దట్స్ వాట్ వి నీడ్ సార్. యాక్చువల్లీ మీరు మనీ గురించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ అండ్ పవర్ ఆల్సో. మనకి మెయిన్ ఏంటంటే గెలిచే క్యాండిడేట్స్ ని, గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళని మీరు సజెస్ట్ చేయాలి మాకు. మేము కూడా ఉంటాము, బట్ ద మెయిన్ లీడింగ్ పార్ట్ షుడ్ బి ఆన్ యువర్ షోల్డర్స్. మెయిన్ కన్నా ఒకటే సమర్థవంతులు కావాలన్న, మనకు సమర్థవంతులు బాగా. ఇప్పుడు నేను అజయ్ ఎలా మాట్లాడుతున్నామో, ఎలా నెగ్గుకొస్తున్నామో, ఇలా మాట్లాడే వాళ్ళు మేము తయారు చేస్తాం. షూర్. ఐ హావ్ గ్రేట్ హోప్స్ ఆన్ యూ సార్. అన్న ఇంకోటి ఏంటంటే, మీరు ఫర్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ హౌ మచ్ యూ వాంట్ టు స్పెండ్ అన్న? నేను అంటే ఇప్పుడు ఇనీషియల్ గా అంటే నేను ఒక 5 crores వరకు నేను ఫస్ట్ ఇస్తాను సార్ మీకు. కానీ టోటల్ గా 50 crores నేను స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా 50 crores ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ.
ఈచ్ కాన్స్టిట్యున్సీ యూ వాంట్ టు స్పెండ్ 50 crores అంటే ఈ ఎలక్షన్స్ కి మళ్ళీ సపరేట్ అండి, ఎలక్షన్ మూమెంట్ మళ్ళీ సపరేట్. ఇప్పుడు ఈ 4 years కోసం నేను 50 పెడుతున్నాను. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఎలక్షన్ తెలిసిందే ఉందండి, మనకి ఇప్పుడు మందుకి డబ్బులు పెట్టాలి, బిర్యానీకి డబ్బులు పెట్టాలి, ఓటుకి కొనాలి, మనం మహిళలకు ఇవ్వాలి, డేవిడ్ గారు అబ్రహాం మైన్స్ ఉంది కదండి మన ఇక్కడ గుంటూరులో, వాళ్ళని మాట్లాడాను సార్. వైన్స్ అంతా కూడా వాళ్ళు సప్లై చేస్తారు. ఓకే, అది నేను మాట్లాడాను. మరి అది ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు నాకు తెలియదు సార్. అది మరి మన సార్ తరఫున ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి, వాళ్ళకి అప్పగిద్దాం. ఓనర్ గారి నెంబర్ మన సార్కి ఇచ్చేద్దాం. ఎంత మందు పంచుతారు ఏంటి అనేది మన అభినవ్ దర్శన్ గారు చూసుకోమనండి. అది మనం ఇంకా ఒక వ్యక్తికి అప్పగించేస్తే అయిపోయింది. ఆయన నెంబర్ ఓనర్ గారి నెంబర్ ఇచ్చేద్దాం. క్యాష్ మీరు నాకు చెప్తే నేను వెళ్ళి చెక్ ఇచ్చేస్తాను వాళ్ళకి. అది అభినవ్ దర్శన్ గారు చూసుకోవచ్చు. సరే సరే. అదే సార్ అభినయ్ గారు, ఇప్పుడు మీరు మన చెప్పండి సార్ చెప్పింది విన్నారు కదా మీరు. మరి ఇప్పటి నుంచి మనం అందరితో ఒక కాంట్రాక్ట్ లకు వస్తే మనకి ఒక చీప్ గా దొరుకుతుంది ఎనీథింగ్. ఇప్పుడు ఫుడ్ కానీ మనకి యాక్టివిటీస్ కోసం కానీ, తర్వాత ఈ కుట్టు మిషన్స్ ఇలాంటివి పంచటం, తర్వాత స్కూల్ బ్యాగ్లు, క్రికెట్ కిట్లు, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు మనవాడు మా పిఏ చెప్తున్నారు కదా, ఇవి ఆల్ఫాలకు కూడా మనం కాంట్రాక్ట్ గా ముందే తీసేసుకుందాము, మీరే ఎవరైనా సజెస్ట్ చేస్తారని అడుగుతున్నాడు. తప్పకుండా చేద్దాము. అదే అన్న, ఇవన్నీ ఇక మనం కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసుకుందాం అన్న. అదే నేను 11th డెఫినెట్ గా నేను ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ అరేంజ్. మీరు ఫిక్స్ చేశారంటే, డేట్ ఫిక్స్ చేస్తే మేము ఆ డేట్ ని మేము ఎక్కడ మీటింగ్స్ కి వాటికి ఇవ్వకుండా, నేను ఇప్పటివరకు డేట్ ఫిక్స్ చేయలేదంటే నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను సార్. విజయ్ కుమార్ ని అప్రోచ్ అయితే మీరు, తర్వాత హనీ జాన్సన్, తర్వాత అజయ్ బాబు ఉంటే నేను రానండి అంటున్నాడు. నేను సరే హనీ జాన్సన్ గారికి ఫోన్ చేస్తే 10th నేను రాను, నాకు ఏదో సమ్ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ, తర్వాత నేను 5 days తర్వాత నేను యుఎస్ వెళ్తున్నాను అని ఆయన అన్నాడు. తర్వాత కేఏ పాల్ గారేమో నేను యుఎస్ వెళ్తున్నాను అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఒక చిన్న విషయం చెప్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. ఒక మాట, ఇప్పుడు లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ex-IAS విజయ్ కుమార్ గారు. అవునండి. హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ పొలిటికల్ పార్టీ. ఇంక రెండోది, ఈయన మన కేఏ పాల్ గారికి కూడా హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ పొలిటికల్ పార్టీ. ఇక హనీ జాన్సన్, వికేఆర్ గారు, జాన్ బాబు, వీళ్ళందరూ ఓకే, వీళ్ళందరూ మాకు లాగా దే డోంట్ హ్యావ్ పార్టీస్. కానీ బట్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ అభినయ్ గారు, వాట్ దే డోంట్ హ్యావ్ certain harmony within them, sir. అవునన్నా, అంటే నేను ఒకటి చెప్తున్నాను, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు వాళ్ళకి పడకుండా మనం వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళలేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. అంటే నేను ఒకటే అంటున్నానన్నా, నేను ఎందుకు వాళ్ళకి పార్టీస్ ఉన్నాయని చెప్పానంటే, వాళ్ళ పార్టీస్ లో వాళ్ళు వర్క్ చేయనివ్వండి. నేనేమంటానంటే, వాళ్ళ పార్టీస్ లో వాళ్ళు వర్క్ చేయనివ్వండి, లెట్ దెమ్ స్టార్ట్ దేర్ గ్రౌండ్ వర్క్. ఇప్పుడు కేఏ పాల్ గారు ఆయన చేస్తుంది, ఆయన చేయనివ్వండి. ఇప్పుడు ఈయన ex-IAS గారు, విజయ్ కుమార్ గారు చేస్తుంది, చేయనివ్వండి. ఇక మన విషయానికి వస్తే, లేదు మొన్న మీరు ఏమన్నారంటే, వాళ్ళు ఆల్రెడీ ఫెయిల్డ్ కదా సార్, వాళ్ళతో కలుపుకొని మనం వెళ్తే మళ్ళీ వాళ్ళకి ఏం అవుట్పుట్ లేదు కదా, వాళ్ళ ఓన్ పార్టీనే వాళ్ళు రన్ చేయలేకపోయారు, వాళ్ళతో పాటు వెళ్తే మనకేం లాభం వస్తుందని మీరే అన్నారు కదా మొన్న. అందుకే అదే చెప్తున్నానన్నా, వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకునివ్వండి. ఇప్పుడు మనం వాళ్ళని కంబైన్ చేసుకోవడం వల్ల, క్లబ్ అవటం వల్ల మనకు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే దే డి నాట్ హ్యావ్ దేర్ ఓన్ ఓట్ బ్యాంక్ అనేది లేదు వాళ్ళకి. అంటే నేను అంటుంది ఏంటంటే, మీరు మాతో ఇప్పుడు కలిపి మీటింగ్ పెట్టడం అనేది వాళ్ళతో అనవసరం. ఎందుకంటే మీ ఎజెండా ఏంటంటే, మీరు ఒక పొలిటికల్ పార్టీతో ఫ్రెష్ గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి, నేను అంటున్నాను, మనం ఇనిషియల్ గా కేఏ పాల్ గారితో, విజయ్ కుమార్ గారితో కలవటం వల్ల ఉపయోగం ఉండదంటున్నా. సరే అండి, అట్లానే ఇన్ ఫ్యూచర్ మనకి ఎలక్షన్స్ ముందు అందరం కలిసి. అభినయ్ గారు, నాకు దీంట్లో ఎక్కువ మచ్ ఎక్స్పీరియన్స్ లేదు సార్, అందువల్ల నేను ఐ హ్యావ్ టు ట్రస్ట్ సమ్ వన్ ఎల్స్. సో ఐ థాట్ యు ఆర్ ద మోస్ట్ ఎలిగెంట్ పర్సన్ అండ్ డేర్ అండ్ డైనమిక్ అండ్ యు ఆర్ యంగ్ ఆల్సో. సో ఐ హావ్ గివింగ్ మై ఆల్, ఐ ఆమ్ పుట్టింగ్ ఆల్ మై హోప్స్ ఆన్ యూ సార్. అన్న డెఫినెట్ గా ఒకటే చెప్తున్నాను, అజయ్ కి నాకు బాధ్యత నప్పచెప్పి మీరు మాకు బిహైండ్ ఉండండి. మేము 100% హానెస్టీగా
మన పార్టీ జెండాని మేము మోసుకొని వెళ్ళి అసెంబ్లీలో పార్టీ పెడతాం. మీరు అన్నట్టుగా 50 కాన్స్టిట్యూయెన్సీస్ లో మేము క్యాండిడేట్స్ ని రైజ్ చేసి నిలబెడతాం. ఈ బాధ్యతని మా మీద పూర్తిగా మోపేసి మీరు కాలు మీద కాలేసుకుని రిలాక్స్ అవ్వచ్చు. జస్ట్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు నేను వీళ్ళందరితో గత వారం నుంచి మీకు చెప్పాను ఆల్రెడీ, విజయ్ కుమార్ తోటి, అనీ జాన్సన్ తోటి, తర్వాత వీళ్ళతోటి సాంబశివరావు అని ఇంకో కొత్త క్యాండిడేట్, అతన్ని గురించి కూడా చెప్తున్నారు. హౌ ఫార్ ఈజ్ గుడ్ అండి? ఎవరన్నా ఇప్పుడు నాకు పార్టీ ఉందన్నా, మీకో పార్టీ ఉంది. నన్ను పిలిచి మీ పార్టీకి నేను వర్క్ చేయమంటే నేను చేయను కదా. అవునండి, మీరే నాతో వర్క్ చేయండి అని నేను అంటాను. ఈగో ప్రాబ్లం వస్తుంది అక్కడ. షూర్ డెఫినెట్ గా వస్తుంది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, మీ ఎజెండా ఏంటి? పార్టీ కొత్తగా ప్రారంభించి ఆ పార్టీని కొంతమంది భుజాల మీద పెట్టి ఆ పార్టీ తరఫున క్యాండిడేట్స్ ని నిలబెట్టి అసెంబ్లీకి తీసుకెళ్ళాలి. కనీసం అంటే 10-15 మందినైనా. ఇది మన టార్గెట్ అయినప్పుడు మనం ఫ్రెష్ గా వెళ్ళిపోదాం. కొత్తగా పార్టీని రిజిస్టర్ చేసుకొని ఇక ముందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్న. ఇంకోటి ఏంటంటే, పార్టీ రిజిస్ట్రేషన్ కూడా ఇన్స్టెంట్ గా ఇప్పుడు ఇమీడియట్ గా అవసరం లేదు. నన్ను అడిగితే ఇమీడియట్ గా అవసరం లేదు. లాట్ ఆఫ్ టైం, వీ హావ్ లాట్ ఆఫ్ టైం. వీ కెన్ డూ గ్రౌండ్ వర్క్. దున్నుకుంటూ వెళ్ళిపోవచ్చు మొత్తం. చిన్న విషయం చెప్పనా సార్? హలో, చెప్పండి. ఏం లేదు సార్, మార్నింగ్ అయినా అనీ జాక్సన్ గారు నాకు కాల్ చేశారండి. చేసి, సార్ నేను ఒక నియోజకవర్గం నేను చూసుకుంటానండి, వైజాగ్ అంతా కూడా. నాకు ఏంటంటే నెక్స్ట్ వీక్ ఒక 3 రోజులు మాత్రం ఒక 500 కేసులు ఇవి కావాలన్నారు సార్. ఆయన వెండర్స్ బయట ఒక 100 కేసులు, అండ్ ఒక 100 కేసులేమో మన బీర్లు, అండ్ ఇంకొక 100 కేసులు ఇవి ఏమంటారు, అది బ్లాక్ డాగ్, ఇవి కావాలన్నారు సార్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అన్న. పాల్ గారు ఒక్క మాట చెప్తాను. వితౌట్ హ్యావింగ్ ఎనీ డిస్కషన్, వితౌట్ గెటింగ్ ఎనీ ఫైనలైజేషన్, వై టు సప్లై ఆల్ దోస్ థింగ్స్ అన్న? మనం ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు కదా. పర్లేదండి, ఇప్పుడు వాళ్ళకి నీడెస్ ఉంటే మనం ఇచ్చేద్దాంలేండి పాల్ గారు. డజంట్ మ్యాటర్, అదేం పెద్ద ఖర్చు కాదులేండి సార్. వైజాగ్ సార్ రమేష్ వైన్స్ ఉంది కదండి, ఆ నెంబర్ ఇచ్చాను ఆల్రెడీ. ఆయన ఉదయం 200 కేసులు తీసుకెళ్లారని చెప్పాడు. పాల్ గారు, డూ వన్ థింగ్ అండి. పాల్ గారు, మీరు వాళ్ళకి వాట్ ఎవర్ ది నీడెడ్ వాళ్ళకి ఇచ్చేసేయమనండి. మనకి చెక్ ఏదైనా ఉంటే వాళ్ళకి మనీ ఎంత ఉందో చెక్ పంపించమనండి. మనకి ఎంతో అమౌంట్ చెప్పండి, మనం చెక్ ఏమంటే ఇష్యూ చేద్దాం. అదే పెద్ద మ్యాటర్ గా వదిలేసేయండి. దాని గురించి అలాంటి డిస్కస్ చేయొద్దండి. ఇచ్చేసేయండి. వాళ్ళు ఇప్పుడు 10 lakhs లోపు ఏది అడిగినా, ఎవరికి అడిగినా పాల్ గారు మీరు ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. మనకి అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ మనకి మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మనకి ఎంత మంది క్యాండిడేట్లు మన వాళ్ళు గెలిపించుకుంటారు, ఎన్ని ఓట్లు మనకి వస్తాయి. మనం ఇంకొకటి సార్, ఇక్కడ మన గురువు గారు చెప్పారు ఏంటంటే, ఇప్పుడు ఎస్టీ రిజర్వ్డ్ మన టికెట్ కావాలి. ఇప్పుడు మన సార్ ఏమో ఇప్పుడు యాక్చువల్ గా మనం ఇప్పుడు అది కూడా ఒక చిన్న మనం ఏంటంటే, మనం చట్టాలు కూడా కొంచెం మారాలండి. ఎందుకంటే క్రైస్తవులకి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఇబ్బంది ఉంది. అది ఒక్కసారి ఆలోచించాలి మనం. దాని మీద ఒక ఉద్యమం ఉన్న ఏం ఇబ్బంది ఉంది? అభినయ్ గారికి చెప్పండి, అది వి విల్ సాల్వ్ ఇట్. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఇప్పుడు సార్ పాస్టర్ కదండి. ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళు ఇబ్బంది లేదు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు మనోళ్ళు హిందూ సర్టిఫికేట్ తో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు పాస్టర్స్ కాదు, మామూలు సాధారణటువంటి వాళ్ళు విశ్వాసం. అది చెల్లింది. కాకపోతే ఏంటంటే, మన అభినయ్ దర్శన్ గారు పాస్టర్ గారు కాబట్టి, అందులో ఫేమస్ పాస్టర్ గారు ఒక హీరో కాబట్టి, ఇది ఇక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి దీని మీద. మరి రేపొద్దున ఏంటంటే, మనకి మన పార్టీ తరఫు నుంచి వెళ్తున్నప్పుడు మన మీద కేసు అవ్వకూడదు. అన్న ఒకటి, కేసు అయ్యే అవకాశాలు అలాంటివి ఏం లేవన్న. ఎందుకంటే మీరు అన్నట్టుగా, మీరు అంటుంది ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ ఉంటది కాబట్టి పాస్టర్ అని అంటున్నారు కదా. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ చర్చ్ అన్న. నాకు పర్సనల్ గా చర్చ్ అనేది లేదు. నేను జస్ట్ ఒక క్రిస్టియన్ లీడర్ గా, ఎవాంజలిస్ట్ గా కొనసాగుతున్నాను. అయితే ఫర్దర్ గా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావన్న. అసలు సమస్య లేదు, అసలు పాయింట్ కాదు. ఓకే, ఇప్పుడు పాల్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు అభినయ్ దర్శన్ గారు, మీరు హిందూ సర్టిఫికేట్లు అయితే హిందూ ఎస్సీ అనే మాదిగానే ఉంటది కదండి.
అవునవును అదే ఉంటది ఉంటది కాబట్టి యూ బిలాంగ్స్ టు ఎస్సీ ఓన్లీ అండి. దో యు ఆర్ క్రిస్టియన్ అని చెప్పుకున్నంత మాత్రాన మీరు ఏం క్యాస్ట్ ఇది అవ్వదు కదా పాల్ గారు. ఏదైనా ప్రాబ్లం అయితే ఫ్యూచర్ లో? అవునండి, చూసారా లీగల్ గా ఏమైనా ప్రాబ్లం అయిద్దా అంటే మళ్ళీ కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత ఎవరు మీ మీద కేసు పెట్టారు అనుకోండి, మళ్ళీ అది ఎలక్షన్ అంతా రద్దు చేస్తారండి అభినయ్ గారు. టీడీపీలో ఇద్దరు సస్పెండ్ అయ్యారు, వైసీపీలో ఒకరు సస్పెండ్ అయ్యారు సార్. అది మీకు మనం చెప్పారు కదండి. ఓకే సార్ ఇప్పుడు నాకు ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం అండి సార్. మనం ఒక అభినయ్ గారు మీరు 11th అన్నారు కదా, మీరు వైజాగ్ లో, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, హైదరాబాద్ వైజాగ్ అనేది ఇస్తాను. నేను మిగతా అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాను. నాకు అర్జెంట్ కాల్ అవుట్ వస్తుంది, నేను మళ్ళీ ఐ విల్ స్పీక్ లేటర్ సార్. ఓకే 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 ఓకే. దీస్ థింగ్స్ అండి, లీగల్ థింగ్స్ అభినయ్ గారు ఒకసారి మీరు సార్ట్ అవుట్ చేయండి లీగల్ థింగ్స్ అవన్నీ. డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అన్న, నేను మొత్తం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కనుక్కుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను పాల్ గారితో మాట్లాడతాను. మీరు పాల్ గారితో మాట్లాడండి ప్లీజ్. ఓకే.